కొంతమంది ఉంటారు చాలా బాగా డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటారు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం వాళ్ళని. కొంతమంది ఉంటారు మైజర్, డబ్బులు అస్సలు స్పెండ్ చేయరు. ఇంకొంతమంది ఉంటారు కోపంతో ఉంటారు అనమాట, వాళ్ళని హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఇరిటబుల్ టెంపర్ అని అంటాం. అలాగే ఇంకొంతమంది చాలా రఫ్గా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళని రఫీ అని అంటాం. మరికొంతమంది ఉంటారు అతి వాగుడు వాగుతూ ఉంటారు, వాళ్ళని హీ ఈజ్ అ చాటర్ బాక్స్ ఆర్ షీ ఈజ్ అ చాటర్ బాక్స్ అంటారు. కొంతమంది తక్కువగా మాట్లాడుతుంటారు, షీ స్పీక్స్ లెస్ ఆర్ హీ స్పీక్స్ లెస్ అంటూ, లేదా హీ ఈజ్ అ టాసిటర్న్ అనొచ్చు. ఇలా మాట్లాడడానికి ఎన్నో పదాలు ఉన్నాయి, కానీ మనం మాట్లాడే భాషను బట్టి, ఆ సందర్భానికి వాడే పదాన్ని బట్టి అవతలి వ్యక్తి మనకిచ్చే గౌరవాన్ని పొందుకుంటాం. లేదనుకోండి ఆ రోజు ఆ టైంకి ఆ రిలేషన్ బ్రేక్. సింపుల్. మనం మొహం చూస్తేనే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే 100లో ఒక 4, 5 మంది, ఒక 10 మంది ఉండొచ్చు, బేస్డ్ ఆన్ అవర్ లుక్స్. కానీ మన మాట తీరుని బట్టి, నచ్చేలాగా బిహేవ్ చేయడం బట్టి చాలామంది, అంటే అవుట్ ఆఫ్ 100 ఒక 70% పీపుల్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకే మాట్లాడడం రాకపోతే ఇంట్లో జరిగే అనర్థాలు ఎన్ని ఉంటాయంటే, ఎం మ్యారేజ్ నుంచి డివోర్స్ దాకా, అలాగే బర్త్ నుంచి డెత్ దాకా, ఈ మధ్యలో ఉంటుంది ఆ లైఫ్ అంతా చాలా బాగా సీఫర్ కమ్యూనికేషన్, బాగా మంచి కమ్యూనికేషన్ చేస్తూ వీ హ్యావ్ టు లివ్ బెటర్, వీ షుడ్ స్టే హెల్దీ, అండ్ somebody should be benefited by our speech.